నా పాఠశాల తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు నమస్కారం. మన పాఠశాల నుంచి ఈ నెల విద్యార్థులను విజ్ఞాన విహారయాత్ర ఎడ్యుకేషనల్ టూర్కు తీసుకెళ్ళడానికి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరం మనం విశాఖపట్నం టూర్ తీసుకెళ్ళాము, సక్సెస్ఫుల్గా తిరిగి వచ్చాము. ఈ సంవత్సరం కర్ణాటక టూర్లో భాగంగా 13 ప్రదేశాలు 7 రోజులు ఈ విహారయాత్ర ఉంటుంది. ఈ 13 ప్రదేశాలు చాలా ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన, విజ్ఞానపరమైన జ్ఞానాన్ని అందించడానికి, పిల్లలు ప్రత్యక్షంగా అక్కడ జరిగే వాతావరణంలో మార్పులు కావచ్చు, అక్కడ వ్యవసాయ పద్ధతులు కావచ్చు, వారి కట్టుబొట్టు కావచ్చు, వాళ్ళ ఫుడ్ కావచ్చు, అంటే మనం పాఠ్యాంశాలతో పాటు ఫిజికల్గా చూడడం కోసమే ఈ విహారయాత్రలను తీసుకెళ్ళడం జరుగుతుంది. కావున ఎడ్యుకేషనల్ టూర్ అనేది పిల్లలకు చాలా అవసరం. ప్రతి సంవత్సరం తల్లిదండ్రులు మీ పిల్లలని ఏదో ఒక ఎడ్యుకేషనల్ టూర్కు పంపిస్తేనే వాళ్ళు పాఠ్యాంశంలో ఉన్న అంశాలతో పాటు ప్రత్యక్షంగా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. కాబట్టి పిల్లలు ఎక్కువ కాలం ఆ అంశాలను గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఈ ఎడ్యుకేషనల్ టూర్స్ను తీయడం జరుగుతుంది. ఈ సంవత్సరం తీసుకుపోయే ఎడ్యుకేషనల్ టూర్లో కర్ణాటక, హంపి, కొన్ని 13వ శతాబ్దం నుంచి శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి కట్టడాలు, అక్కడ ఉన్న వాతావరణం, హంపి తర్వాత ఉడిపి, సిరింగిరి, ద్రాక్షారామం, కుక్కు, మైసూర్ అనేది ఒక చెప్పుకోదగ్గ ప్రదేశం. ఎందుకంటే మైసూర్ మహారాజా ప్యాలెస్, దాన్ని అక్కడ చాలా గొప్పగా నిర్మించడం జరిగింది. ఏ ప్రదేశం నుంచి అంటే దానికి ఉన్న ఎంట్రన్సీ ఎట్ సైడ్ నుంచి చూసినా కూడా ఆ ఎంట్రన్సీ అనేది పర్ఫెక్ట్గా ఒకే తీరుగా ఉంటుంది. అంటే మనం ఏ ఎంట్రన్సీ నుంచి వెళ్ళామో మళ్ళా అదే ఎంట్రన్సీ నుంచి వచ్చామనే భ్రమ కలుగుతుంది. అంటే దానికి ఉన్న ఎంట్రన్సీలు మొత్తం ఒక్క తీరుగానే ఉంటాయి. దాదాపు 12 ఎంట్రన్సీలు ఉంటాయి. 12 ఎంట్రన్సీలు కూడా ఒకే తీరుగా ఉంటాయి. కాబట్టి తప్పకుండా మైసూర్లో చూడవలసినది. తర్వాత బెంగళూరు సిటీ, లేపాక్షి అంటే అక్కడ మొత్తం రాతితో చెక్కబడిన శిల్పాలు, కట్టడాలు కూడా చాలా అందంగా ఉంటాయి. కాబట్టి లేపాక్షిని కూడా చూడాలి. తర్వాత పుట్టపర్తి, జోగులాంబ అంటే 6వ శతాబ్దంలో 12వ శక్తిపీఠంగా అవతరించిన జోగులాంబను కూడా చూడాలి. అంటే అక్కడి కట్టడాల కోసమైనా మనం చరిత్ర తెలుసుకోవడానికి వీలవుతుంది. బొటానికల్ గార్డెన్, ఇది బెంగళూరులో ఉంటుంది. పిల్లలు చాలా ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటారు. చాలా రకాల మొక్కలు, పుష్పాలు ఇక్కడ ఉంటాయి. మ్యూజికల్ గార్డెన్ ఉంటుంది, వాటర్ ఫాల్స్ ఉంటాయి, వాటర్ ఫౌండేషన్స్ ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి పిల్లలకు ఇలాంటి ప్రదేశాలు చూపించడం వల్ల మనము చాలా పిల్లలకి ఎక్కువ జ్ఞానాన్ని అందించడానికి వీలవుతుంది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు పిల్లలను డిసప్పాయింట్ చేయకుండా వారికి విహారయాత్రలకు వెళ్ళడానికి అవకాశం కల్పిస్తారని ఆశిస్తూ, ఇట్లు మీ రత్న స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, కడియం.